క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుడు మన యందున్నాడని, మనము ఆయనతో ఉన్నామని మనం ఎరిగినప్పుడు మనము అన్ని విషయముల్లో కాపాడబడతాం. ఇదే దేవుని వల్ల మనకు కలుగు గొప్ప ఆశీర్వాదం. దావీదు సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి దేవుని చేత తప్పించబడినప్పుడు, అంటే వాళ్ళు వేసే పన్నాగముల నుండి, వాళ్ళ యొక్క ద్వేషముల నుండి, వాళ్ళ యొక్క యుక్తి నుండి కాపాడబడినప్పుడు ఒక గొప్ప కీర్తన దావీదు రాసి ఉన్నాడు. అందులో ఒక వచనములో ఇలాగు అతడు పలుకుచున్నాడు. 2 సమూయేలు 22వ అధ్యాయము 33వ వచనంలో ఇలాగంటున్నాడు: దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. దేవుడు గొప్ప ఆశ్చర్యకరుడు. మనం ఊహించినట్లుగా ఆయన పని చేయడు. మనం ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన చిత్తంలో మనం జీవిస్తూ ఆయనతో మనం ఉన్నాము అని మనము తెలుసుకొని ఉన్నాము, ఆ సందర్భంలో మనము మన జీవితంలో ఆయన చేతికి అప్పగించేయచ్చు. మన జీవితంలో ప్రతి సన్నివేశమును కూడా ఆయనకి అప్పగించేయచ్చు. ఎంతో గొప్ప ధైర్యముతో మనము ప్రతిదినము జీవించవచ్చు. మనుషులు ఏ రీతిగా ప్రవర్తించినప్పటికీ, అపవాది సహితము మనల్ని పడగొట్టుటకు ప్రయత్నములు చేసినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దావీదు యొక్క అనుభవం చాలా గొప్పది. ఎందుకంటే అతడు తప్పింపబడడానికి కారణము దేవుడు బలమైన కోటగా ఉన్నాడు. అంటే ఎవరునూ అతన్ని దరిచేరలేకపోయారు. అతని విషయంలో వారి పన్నాగములన్నీ కూడా, వాళ్ళ ద్వేషములు, శత్రుత్వము అంతా కూడా శూన్యము చేసేసాడు దేవుడు. దావీదుకు విజయం ఇచ్చుట ద్వారా వాళ్ళందరినీ కూడా దేవుడు ఓటమి పాలు చేశాడు. ఇందుకు కారణం కూడా చెప్తున్నాడు దావీదు. ఏమంటున్నాడంటే, ఆయన తన మార్గమునందు యథార్థవంతులు నడిపించును. నిజమైన రహస్యం ఇక్కడే ఉంది. మనం ఎలాగూ తప్పింపబడతాము అంటే, మన మార్గముల యందు మనల్ని పోనివ్వడు దేవుడు. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు మనకంటూ ఏ మార్గములో మనం ఏర్పరచుకోము. కాబట్టి తప్పింపబడుటకు దేవుడే మనకు మార్గములను ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో అనేక సార్లు దేవుడు మనతో నిమిత్తము లేకుండానే యుద్ధములు చేస్తూ ఉంటాడు. అది మన కొరకు చేస్తూ ఉంటాడు. మనం ఊహించిన రీతిలో దేవుడు మనకు విజయాన్ని దయచేస్తుంటాడు. కాలము మనకి వ్యతిరేకముగా ఉన్నదని మనం ఊహించినను దానిని మనకు అనుకూలపరుస్తూ ఉంటాడు. పరిస్థితులు మనపై దాడి చేసి, మనుషులు మనపై దాడి చేసినప్పుడు కూడా దేవుడు అన్యూహ్య రీతిలో వారిని మన నుండి తప్పించేస్తుంటాడు. ఆయన మార్గముందు ఎప్పుడైతే యథార్థవంతులను నడిపిస్తూ ఉంటాడో, ఇక్కడ ముఖ్యంగా మన యథార్థత ఎంతో అవసరం. దేవుని ఎదుట ఆయన దృష్టిలో మనము అపనమ్మకమైన వారుగా ఉండటానికి వీల్లేదు. ఆయన విషయమై, ఆయన చిత్తమై, ఆయన ఆజ్ఞల విషయమై మనం యథార్థంగా ఉండవలసిందే. అలా యథార్థంగా ఉన్న వారందరికీ కూడా ఆయన తన మార్గములను దయచేయుచున్నాడు. ఆయన మార్గమందు అపవాది సైతము పనిచేయలేడు. ఇదే మనము గ్రహించవలసిన గొప్ప సంగతి. చాలాసార్లు ప్రజలు బలహీనపడి దేవుని యందు అవిశ్వాసముతో జీవించడానికి కారణము, దేవుడు తమను ఆయన మార్గమందు నడిపించుకోగలడా లేదా అనే అపనమ్మకమే. దేవునికి మనం విడిచిపెట్టినప్పుడు ఆయన మార్గములు గొప్పగా ఉంటాయి. అవి సరళము చేయబడిన మార్గములు. వాటిలో ఎత్తు పల్లాలు ఉండవు.
దేవుడు మనల్ని ఆ మార్గమును నడిపిస్తున్నప్పుడు ఎవడనూ కూడా ఆ మార్గమును పాడు చేయటం కూడా సమర్థుడు కాలేడు. ఆ మార్గం విషయంలో శత్రువు బలహీనుడై ఉంటాడు. వాడికి ఆ మార్గం విషయంలో జ్ఞానము లేని వాడై ఉంటాడు. ఆ మార్గము దేవునిది గనక వారు హఠాత్ పరిణామములను ఎదుర్కోక తప్పదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న సంగతి కూడా ఏంటంటే, దేవుడు యథార్థవంతులను మాత్రమే ప్రేమిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన ప్రజలకు ఆయన మార్గమందు నడుచుచున్న వారికి విరోధముగా ఉన్నారో వాళ్ళు దేవునికి కూడా విరోధముగా నడుస్తూ ఉంటారు. కాబట్టి శత్రువులు నీతిమంతులపై విజయం పొందలేరు. దేవుని మనస్సును ధరించిన వాడే యథార్థవంతుడు. దేవుని ఆశలను నెరవేర్చువాడే యథార్థవంతుడు. దేవుని కృపకు అవమానం కలిగించిన వాడే యథార్థవంతుడు. దావీదు వీటిని తన జీవితంలో జరిగించినవాడు. తన జీవితం అంతా కూడా దేవునిపై ఆధారపడి జీవించినవాడు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా అతడు దేవుని యొక్క కనికరమును చూడగలిగాడు. దేవుని యొక్క జ్ఞానమును అనుభవింపగలిగాడు. దేవుని యొక్క ఆలోచనలు మనుషుల ఆలోచనల కంటే గొప్పవని తెలుసుకోగలిగాడు. అందుకే ఇటువంటి మాటను అతను రాయగలిగాడు. దేవుడే తనకు బలమైన కోట అన్నాడంటే దాని అర్థము దేవుణ్ణి అతను ఎంతగానో గ్రహించగలిగాడు. దేవుని యొక్క ఆలోచన విధానము అతడు గ్రహించి తన జీవితమును తన చిత్తము చొప్పున నడిపించుట కంటే దేవునికి అప్పగించుకుని జీవించాడు. అందుకే సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి అతడు ప్రతి క్షణము తప్పింపబడ్డాడు. మనం ఈ దినము సమాజము యొక్క యుక్తి నుండి, మనుషుల యొక్క చెడుతనం నుండి, ఈలోక సంబంధమైన సహవాసం నుండి, మనల్ని ద్వేషించే వారి నుండి, అపవాది నుండి ప్రతి దినము మనం తప్పింపబడుతూనే ఉండాలి. అలా ఉండాలి అంటే దేవునికి మనం నమ్మకంగా ఉండి ఆయనకి అప్పగించుకోవాలి. అప్పుడు ప్రతి దినము ప్రతి సందర్భంలోనూ దేవుని జ్ఞానమును ఆలోచనను మనం అనుభవించున్నప్పుడు దేవుడు మన పక్షముగా ఉండి పోరాడుచున్నాడన్న ధైర్యము మనకు ఉంటుంది. కాబట్టి అన్ని సందర్భంలోనూ మనం నిర్భయంగా జీవించగలుగుతాం. దేవుడే మనకు బలమైన కోటగా ఉన్నప్పుడు మనలను ఓడించగలిగిన వాడు ఎవడనూ లేడు. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. నాయన, మేము నీ ఆశ్రయం కలిగి ఉండి నీ శరణు చూచి నీవు అనుగ్రహించు దయలో మేము బ్రతుకుచున్నప్పుడు మాకు ఏ హాని కలుక్కున్నట్లు, ఏ ఇబ్బంది కలుక్కున్నట్లు చూచుకునేవాడు నీవే అనే సంగతిని నాన్న ఇదిగో యొక్క తత్వమును బట్టి, నీ ప్రవర్తనను బట్టి మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ లోకములో మేము అనుదినము జయము కలిగి జీవించేవారుగా ఉండుట అసాధ్యమే. కానీ దానిని సాధ్యపరుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. అట్టి సమర్థవంతుడుగా మా పక్షముగా పోరాడుచున్నందుకు మీకు కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. నాన్న, ఈ యొక్క అనుభవమును మేము కలిగి ఉండి ప్రతిదినము నీకు నమ్మకంగా జీవిస్తూ సంతోషము మా వశము చేసుకుంటూ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.